హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్. హిజ్రాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. వివరాల్లోకి వెళ్తే హిజ్రాలకు తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలకు హిజ్రాలు అతిథులుగా వెళ్లినప్పుడు అక్కడ అల్లర్లు చేసినట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాఠీలను సైతం ఉపయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అసలు చట్టవిరుద్ధంగా బెదిరించి డబ్బులు వసూలు చేయడమే తప్పు అని వ్యాఖ్యానించారు. బతకడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలన్నారు. హద్దులు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందన్నారు. హిజ్రాలపై ఎక్కడ కంప్లైంట్ వచ్చినా అందరిపైన కేసులు నమోదు చేస్తామని, ఇదే చివరి అవకాశమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాలగూడ 1 టౌన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నిన్న ఒక కేసు అయింది అందరి మీద, తెలుసా? అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా, బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని. షీట్ ఓపెన్ చేస్తాం మీకు ఇప్పటి నుంచి. మీరు ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది. రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది వస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది వెనుక, మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా. కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికది? మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది. మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం. మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం. మీకన్నా ముందు అన్ని ఇప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ తమాషాలు చేయదు. నెక్స్ట్ టైం చట్టం అనేది చట్టానికి అనుగుణంగా ఉండాలి. అందరికీ చట్టం